హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్మి క్లాస్ లైఫ్ అదే. ఈరోజు మన టాపిక్ బంధువులు. ఏంటో వీటి బంధువులు అని చెప్పాడు అనుకుంటున్నారా? ఈరోజు మన టాపికే బంధువులు. కరెక్ట్. నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయడానికి అయితే కాదు, ఏ బంధువు కాదని ఉద్దేశించి చేయడం కాదు. మా ఫ్యామిలీలో మాకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియో ద్వారా షేర్ అవుట్ చేయబోతున్నా. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎవరి వరకు అనుకో, కృష్ణవంశీ బ్రహ్మాజీ గురించి చెప్తాను. సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ, హీరో బ్రహ్మాజీ గురించి. సపోర్టింగ్ రోల్ బ్రహ్మాజీ. తనకి ఒక పూట అన్నం పెట్టాడని ఫుల్ స్పింగ్లో భయంకరమైన ఫామ్లో ఉండగా పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తుంటే, గులాబీ, నిన్నే పెళ్ళాడతా లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇస్తే భయంకరమైన ఆఫర్స్. చిరంజీవి దగ్గర నుంచి వెంకటేష్, జగపతి బాబు వరకు తనకు ఆఫర్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ కాదనుకుని బ్రహ్మాజీతో సినిమా తీసాడు. ఎందుకంటే ఆ అన్నం తిని 4 days అవుతుంది. ఆకలితుంటే తీసుకెళ్ళి అన్నం, ఒక పూట అన్నం పెట్టినందుకు తను హీరోయిన్ చేశాడు. భయంకరమైన స్వింగ్లో ఉంటే. కొంతమంది రిలేటివ్స్ ఎలా ఉంటారు తెలుసా? ఇప్పుడు చెప్తాను. మా రిలేషన్ గురించి నేను చెప్పబోతున్నాను. కొంతమంది, ఇప్పుడు మా నాన్న ఉన్నారు. మా నాన్న మా అమ్మమ్మ మూలంగా హైదరాబాద్ వచ్చారు. మా అమ్మమ్మ మూలంగా మా నాన్న కష్టపడి పనిచేసి పైకి ఎదిగారు. మా అమ్మమ్మ మూలంగా హైదరాబాద్ వచ్చి సొంత మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాను మా నాన్న. మా నాన్న మూలంగా ఇంకొంతమంది పైకి వచ్చారు. ఈరోజు వాళ్ళందరూ మా నాన్న ఏమన్నారు తెలుసా? నువ్వెంత నీ బ్రతుకంత అన్నారు. ఇదే నువ్వెంత నీ బ్రతుకంత అన్న వాళ్ళు ఒకప్పుడు మా నాన్న లేకపోతే వాళ్ళు లేరని సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఇవన్నీ రెండో ఇష్యూ, మా నాన్న అవసరం నుంచి డబ్బు తీసుకోరు. అవసరం తగ్గట్టే తీసుకుంటారు. మా నాన్న ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర డిమాండ్ చేయరు. ఎక్కువ డబ్బు మా నాన్న కనుక డిమాండ్ చేస్తే వాల్యూ ఉండదు మనిషికి. అది మా నాన్న గుర్తించారు కాబట్టి ఎక్కువగా మా నాన్న డిమాండ్ చేయరు. నువ్వు కాపాడేది ఒకటి, నువ్వు చేసిన మంచి, నువ్వు 10 మందిని పైకి లేపింది నీకు కాపాడేది వచ్చి శ్రీరామ రక్ష. ఈ ఏజెస్లో నువ్వు రూపాయి కూడా తెచ్చుకుని బాగుంటే జీవితంలో పైకి ఎదుగుతావు అనే సిద్ధాంతం నీదే. దేవుడు ఎవరిని చిన్న చూపు చూడ్డు. నువ్వెంత నీ బ్రతికెంత వాళ్ళని కూడా దేవుడు ఊరికి వదలడు. అది పెట్టాల్సిన పద్ధతిలో అన్నీ పెడతాడు. మంచి మనసుతో ఉంటే దేవుడు నీకు అంత మంచిది. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, ఏదో ఒక రోజు నీ లైఫ్ బాగుంటుందని నమ్మకం దేవుడే నీకు ఇస్తాడు. దానికి కావాల్సిన రూపాయి దాచుకుని నువ్వు పైకి ఎదగడం. మాయమాటలు చెప్పి గ్రిప్లో పెట్టుకోవడం కాకుండా, పక్క వాళ్ళ జోలికి వెళ్ళకుండా నీ పని నువ్వు చూసుకుని పైకి వస్తే అది ఏదో గొప్పలు చెప్పుకోకుండా. ఇంత మించి లైఫ్ లేదు. కుదిరితే సహాయం చేయలేదంటే కృష్ణారామ అనుకుంటూ సైలెంట్గా మూలుండవు, ఎవరికైనా కీడ్ చేయకుండా. ఇదే లైఫ్కున్న సారాంశం. కొంతమంది బంధువులు ఉంటారు. ఎలా అంటే, ఈరోజు నువ్వెంత నీ బ్రతుకండా అని మమ్మల్ని అనే రేంజ్కి ఎదిగారు. ఆ రోజు మా నాన్న లేకపోతే వాళ్ళకి నువ్వెంత నీ ఎంత అనే రేంజ్. ఈరోజు మా నాన్న అనేవాళ్ళు ఎవరు లేరుగా. మా నాన్న తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు నువ్వెంత నీ బ్రతుకంత అనే రేంజ్కు ఎదిగారు వాళ్ళు. మా పిల్లలు చదివింది చదువులు, మీ పిల్లలు చదివిన చదువులు కాదని. ఎంత చదివినా ఏం లాభం? నాలెడ్జ్ బేసిక్ సెన్స్ లేకుండా ఒక కంపెనీలో ఎవడు జాబ్ చేస్తాడు? మీరే ఆలోచించుకుని చెప్పండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరైనా హర్ట్ అవుతే ఐఎమ్ రియల్లీ సారీ. సొంత బంధువులు నేను నమ్మడానికి వీల్లేము. ఎందుకంటే నిన్న కాకముందు వచ్చిన మా రిలేటివ్స్ ఇంకొంతమంది వాళ్ళు ఫరగా ఉండి సపోర్టర్గా మాకు ఎదురు తిరిగారు. 1.5 year తర్వాత నిజాలు తెలిసారు. కానీ ఏం లాభం? జరగాల్సిన డ్యామేజ్ అప్పటికి కొలాటిక్ ఎవడు ఊహించాలని కొలాటిక్ డ్యామేజ్ జరిగింది. ఏం లాభం? ఇంకొంతమంది బంధువులు ఉంటారు, అడ్వకేట్స్. వాళ్ళు గుమాస్తాగాళ్ళు అడ్వకేట్స్ అని చెప్పుకొని బ్రతుకుతున్నారు. ఏం చేస్తాం? రోజులు అలా ఉన్నాయి. గుమాస్తాగాళ్ళు అడ్వకేట్స్ అని చెప్పుకొని బ్రతుకుతున్నారు. నిజమైన అడ్వకేట్ సైలెంట్గా ఉంటున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇది ఎవరు మహాభావాన్ని ఉద్దేశించింది. ఎవరైనా హర్ట్ అవుతే ఐఎమ్ రియల్లీ సారీ. మా పర్సనల్ బంధువుల అభిప్రాయాన్ని నేను బయట చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.